యాక్టర్ శివాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఆయనదేదో ఒక సినిమా రిలీజ్ అయింది అంట. ఆ సినిమా ఏంటో సీరియస్ నాకు తెలియదు. అంతకుముందైతే దండోరా దాని గురించి కానీ మనం మాట్లాడుకుని శివాజీ పెర్ఫార్మెన్స్ గురించి, ఆ సినిమా గురించి ఒక హై అండ్ ప్రశంసలు కురిపించు. ఆ తర్వాత ఇంకో ఏదో ఒకటి రిలీజ్ అయినట్లుందట. దానికి సంబంధించిన ఇచ్చిన ఇంటర్వ్యూలోనేనట ఈయన అదే ఇప్పుడు దుబాయ్లో అక్కడ యుద్ధం జరిగి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు కదా. సో దుబాయ్కి ఆల్టర్నేట్ అంటే మన అమరావతి ఒకటే అని చెప్పారు కదా. దుబాయ్కి ఆల్టర్నేట్ అంటే న్యూయార్క్, లండన్ కూడా దుబాయ్కి ఆల్టర్నేట్ అని చెప్పుకోలేదు వాళ్ళు ఎప్పుడు. బట్ దుబాయ్కి ఆల్టర్నేట్ అమరావతి అని చెప్పారు కదా. దాని మీద జనాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అందరూ పగలబడి నవ్వి ఇది నిజంగా ఈయన మాట్లాడిందా లేకుంటే ఏఐ జనరేటెడ్ అని చెప్పి కొందరు క్రాస్ చెక్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నీ శివాజీకి బాగా కోపం తెప్పించాయి. బహుశా ఆయన కొత్తగా ఏదో సినిమా రిలీజ్ అయింది, అది ఏమైనా ఫ్లాప్ అయిందేమో తెలియదు. నా సినిమా ఫ్లాప్ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టీం వీళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసి ట్వీట్లు వేయించేది. ఇది నా సినిమా ఆపగలరేమో కానీ నన్ను ఆపలేరు కదా. ఎస్, నేను బరాబర్ అమరావతి గురించి మాట్లాడతాను, అమరావతి రైతుల కష్టం గురించి మాట్లాడద్దని ఎవరన్నారు స్వామి? మాట్లాడు. రోజు వాళ్ళ కౌలు ఇస్తున్నారో లేదో మాట్లాడు, వాళ్ళకి చెప్పినట్లు ఫ్లాట్లు ఇస్తున్నారో లేదో మాట్లాడద్దని ఎవరంటారు? జనాలు రియాక్ట్ అయింది దేనికి? దుబాయ్కి ఆల్టర్నేట్ ఒక్క అమరావతి మాత్రమే అన్నందుకు ఆ కామెడీ మీద రియాక్ట్ అయ్యారు. దానికి జగన్కి ఏం సంబంధం? జగన్ అక్కడ దాగలే. సిబిఐ కేసులు ఉన్న వాళ్ళని రాజకీయాల నుంచి పక్కన పెట్టేయమని చెప్పి ఇప్పటి నుంచి రోజు నరేంద్ర మోదీ గారికి, ప్రధాని గారికి నేను రిక్వెస్ట్ చేయబోతున్నా. అమ్మో, అయిపోయా. ఇంకా దేశంలో ఇంకా ఏమంటారు, ఎవ్వరూ కూడా రాజకీయాల్లో బతికి పట్టగట్టే పరిస్థితి ఉండదేమో. ఇంకా ఇప్పుడు శివాజీ గారు రంగంలోకి దిగారు, నేరుగా ప్రధాని గారికి చెప్తారట. మరి శివాజీ గారు చెప్పిన తర్వాత ప్రధాని గారు వినకపోతారా? ప్రధాని అనుకున్న తర్వాత సెకండ్లో, ఎందుకంటే మనది రాచరిక వ్యవస్థ కదా. ప్రధాని అనుకుంటే సెకండ్లో ఇవన్నీ కనుక అయిపోతాయి కదా. రాచరిక వ్యవస్థ కదా, ఇంక మొదలు ఏవీ లేవు, లేదంటే ఏ వ్యవస్థలు కూడా లేవు. ఇంకేనా చెబుతానే ప్రధానికి చెప్పేస్తారట నేరుగా. జగన్ గారు మీరు నా జోలికి రాకండి అంటున్నారు. అమ్మో, డైరెక్ట్గానే అంటున్నారు. మీ బ్యాచ్కి చెప్పండి నా జోలికి రాకండి అని. నేను పట్టించుకునే పరిస్థితి మరోలా ఉంటుంది అంటున్నారు. ఇదేదో మాట్లాడుతున్నారు ఆయన. జనం స్పందించింది దేనికి? సినిమా బాగుంది, సినిమా గురించి మాట్లాడతారు, వేరే విషయం. దుబాయ్కి ఆల్టర్నేట్ అమరావతి ఒక్కటే అన్నారు చూడండి. ఆ కామెడీకి కదా జనం రియాక్ట్ అయ్యింది. మరి మీ సినిమా ఫ్లాప్ అయితే తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతికి ముడి పెడితే ఏమైనా అర్థం ఉందా? ఏందో అందరూ వచ్చేస్తారు, ఏదేదో మాట్లాడేస్తారు. మళ్ళీ జనం మాట్లాడే అర్హత వీళ్ళకు ఉండదట, రాజకీయ నాయకులకు ఉండదట. మధ్యలో 5 రూపాయలు కాసిపెట్టే పేటీఎం గాలకు ఉండదట. ఏందో మరి ఇవంతా ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన. సరే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు, భయపెడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి రోజు ఆయన తడాకా ఏందో చూపెడతాడట. చూడాలి. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏమేమి తడాకా చూపించబోతున్నారు. మరి ఎందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకుని ప్రధాని దగ్గరకు పోతున్నారు చూడాలి. మరి రండి శివాజీ గారు, మీ తడాకా ఏందో చూపించి మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రాజకీయాల్లో లేకుండా చేసి ఆ ప్లేస్లో మీరు వెళ్ళి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారు. రండి అబ్బా స్వామి.